విశాఖకు దక్షిణ నైరుతి దిశగా 110 కిలోమీటర్లు, కాకినాడకి తూర్పు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో రోన్ తుఫాను కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అన్ని పోర్ట్లలో 4వ నెంబరు హెచ్చరిక జారీ అయింది. ఎడతెరిపిలేని వర్షాలతో కోస్తా కుదేలైంది. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వర్షానికి తడిసి ముద్దయింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్ర తీర ప్రాంతాలు కల్లోలంగా ఉన్నాయి. సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని చోట్ల 20 మీటర్ల వరకు సముద్రం చొచ్చుకొస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలకు నెల్లూరు నీట మునిగింది. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చినుకు పడితే చిత్తడిగా మారే నెల్లూరు మీద కొండపోత వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి. గన్నవరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పోర్టులో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 3 మండలాల్లో పునరావాస కేంద్రాలు కొనసాగిస్తున్నారు. 24 గంటల వరకు అధికారులు గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు జిల్లాలో తేలికపాటి జల్లులతో వర్షం కురిసింది. నిజాంపట్నం ఓడరేవులో 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నిజాంపట్నంకు చెందిన 15 మంది మత్స్యకారుల ఆచూకీ తెలియడం లేదు. 4 రోజుల క్రితం వారు సముద్రంలోకి వెళ్లగా తుఫాన్ తీవ్ర రూపం దాల్చిన తర్వాత కమ్యూనికేషన్ కట్ అయింది. బంధువులు ఫోన్లలో ఎంతగా ప్రయత్నించినా సమాచారం తెలియకపోవడంతో కోస్ట్ గార్డ్, మెరైన్ బలగాలు గాలింపు చేపట్టాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2వ రోజు కొండపోత వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం, పెద్దాపురం డివిజన్లలో భారీ వర్షం పడింది. ముమ్మిడివరంలో 3 గంటల్లోనే 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కొనసాగుతోంది. సగిరేటిపల్లి నుంచి తాళరేవు వరకు తీర ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తాయి. కాకినాడలో 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వీటి నెంబర్లు 1800-425307-1098. తుఫాను కారణంగా తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు విశాఖ కలెక్టర్. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటే వారిని దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరినీ హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో విశాఖ జిల్లాలో రేపటి చంద్రబాబు పర్యటన రద్దయింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ బ్రహ్మారెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. 21వ తేదీలోపు మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారులు ఉండాలని ఆదేశించారు. మొత్తం 38 కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. 2 రోజులుగా 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరంలో పురపాలక కార్యాలయం, మార్కెట్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కలెక్టర్, ఎస్పీలు భోగాపురం మండలం ముక్కాంలో సముద్ర తీరాన్ని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు సూచించారు. భారీ వర్ష సూచనతో అన్ని మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీని నెంబర్ 1077-0892-236947, 08922221006, 2768888. రోను తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమైంది. సహాయ చర్యలపై తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీలైనంతగా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి సహాయ చర్యలపై ఆరా తీశారు.